డైన్ విత్ ఎన్టీవీ. ఈరోజు మన డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులని నిర్వహిస్తున్న అన్యోన్య దంపతులు శ్రీ భూమా నాగిరెడ్డి గారు, శ్రీమతి శోభా నాగిరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు డైన్ విత్ ఎన్టీవీ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని చాలాసార్లు టీవీలో చూసాము, మీరు చేసే పనులను చూసాం, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం. బట్ ఇలా ప్రాక్టికల్గా డైన్ విత్ ఎన్టీవీలో కలిసి మాట్లాడటం అంటే వెరీ గ్రేట్ అండ్ హ్యాపీ. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సార్, మరి రాజకీయాల్లోకి వచ్చి నెలలు అయ్యింది, ఎన్నో పదవుల్ని కూడా నిర్వహించారు. అసలు రాజకీయ ప్రవేశం ఎలా జరిగిందండి? ఇది మా ఫ్యామిలీ అంతా రాజకీయాల్లో ఉన్నారు. ఫస్ట్ నా ఎంట్రీ ఒక సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఎంట్రీ అయ్యాను. అక్కడ ఇనామినస్గా ఇవ్వాలి ప్రత్యర్థులకు అనేటువంటి ప్రపోజల్ ఉన్నప్పుడు, ఎవరు కంటెస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మా బ్రదర్ నన్ను రిక్వెస్ట్ చేశాడు ఇక్కడ కంటెస్ట్ చేయమని. సో నేను మా బ్రదర్ మాట కాదని లేకుండా కంటెస్ట్ చేశాను. సో అక్కడ మంచి మెజారిటీతో ఫస్ట్ రాజకీయ ఎంట్రీ చేశాను, మంచి మెజారిటీతో గెలిచాను. తర్వాత మండల్ ప్రెసిడెంట్గా మా రెండో బ్రదర్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2 years తర్వాత ఇంకొక బ్రదర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన చనిపోయారు. సో ఆయన ప్లేస్లో మళ్ళీ నేను కంటెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. అటు తర్వాత పివి నరసింహారావు గారు ఎంపీగా మా ప్రాంతం నుంచి కంటెస్ట్ చేసినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఎంపీగా 3 సార్లు అట్లా కంటిన్యూస్గా గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలి, పొలిటీషియన్ అవ్వాలి అనే థాట్ ఏమైనా ఉండిందండి? బికాస్ ఫ్యామిలీ అలా లేదు. యాక్చువల్గా నేను పొలిటికల్గా సూట్ అవుతానని ఏ రోజు కూడా అనుకోలేదు. కాకపోతే మేము మా ఫ్యామిలీస్ అంతా కూడా అక్కడ రాజకీయ పరిస్థితులు రాయలసీమలో డిఫరెంట్గా ఉంటాయి. సో మా ఎంట్రీ అంతా కూడా మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ ఒకరి తర్వాత ఒకరు మా ఫ్యామిలీది పెద్దగా ఆలోచన చేసుకోకపోయినా కానీ కూడా మేము వర్గాలను ఆలోచన చేసి ఆ వర్గాన్ని మనుగడ అంటే కాపాడుకునేటువంటి పరిస్థితిలో రాజకీయ అరంగేట్రం చేసుకుంటూ. ఓకే. జనరల్గా డాక్టర్ని కాబోయే యాక్టర్ని అయ్యాను అంటూ ఉంటాను. ఒకవేళ పొలిటీషియన్ కాకపోతే మీరేమై ఉండేవారు? యాక్టర్ అయ్యేవారేమో పొలిటీషియన్ కాకపోతే. అలా కాదు, మా బ్రదర్ వీళ్ళంతా కూడా సినీ ఫీల్డ్లో ఉన్నారు. సో అప్పట్లో మా బ్రదర్ కూడా ఒక ఆలోచన ఉండేది, సో ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నది. సో ఆ తర్వాత రాజకీయాలు రావడము, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం, ఆ తర్వాత ఆలోచన మరుగున పడిపోయింది. సో వి మిస్డ్ అ హీరో అన్నమాట. చాలా ఇంట్రెస్ట్. జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా పొలిటికల్ ఫీల్డ్లో ఉండడం అనేది చాలా అరుదు. మీ ఇద్దరి మధ్యలో యాజ్ ఎ పొలిటీషియన్స్ కానీ కాకుండా భార్యాభర్తలుగా ఇద్దరుగా ఎలా కోఆర్డినేషన్ ఉంటుందండి? అంటే పాలిటిక్స్ ఒక బాధ్యతగా తీసుకున్నాం, కానీ అదేదో మా పర్సనల్ దానిగా అట్లా ఇంట్రెస్ట్గా అట్లా ఒక బాధ్యతగా తీసుకున్నాం కాబట్టి దాంట్లో పెద్ద సమస్యలు ఏం రావు. ఏదన్నా కూడా డిస్కషన్, ప్రతి విషయం కూడా మేమిద్దరము డిస్కషన్ చేసుకునే డెసిషన్ తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా ఫ్యామిలీ విషయంలో కానివ్వండి, పాలిటిక్స్లో కానివ్వండి డిఫరెన్సెస్ అనేది ఎప్పుడు రాదు. నేను ఎంపీగా అదే ప్రాంతానికి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి న్యాచురల్గా మేము ఖచ్చితంగా డిస్కషన్ చేయాలి. కాన్స్టిట్యూన్సీ సమస్యలు ఏదన్నా ఉంటే కూడా ఈక్వల్ షేరింగ్ చేసేసి ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి, పబ్లిక్లో ఓకే ఇది మంచి గుర్తింపు ఎలా ఇవ్వగలుగుతుంది, ఇవన్నీ డిస్కషన్ చేసి చేసుకుంటాం. సార్, మీ కాలేజ్ లైఫ్కి వెళ్ళిపోతే ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతే అసలు యాజ్ అ స్టూడెంట్గా మీరు ఎలా ఉండేవారు? స్టూడెంట్గా కూడా నేను లీడర్షిప్గానే అక్కడ కూడా కాలేజ్ టైంలో కొన్ని స్టూడెంట్స్ యూనియన్స్ లీడ్ చేశాను. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు లైఫ్ బాగా రెస్పాన్సిబిలిటీస్ లేని లైఫ్, సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటుంది. బట్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో నాకు బాధ్యతలు అనేది ఫ్యామిలీ బాధ్యతలు అనేవి కూడా ఒక దిక్కు పొలిటికల్ బాధ్యతలు ప్లస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా నా మీద పడ్డాయి. ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ, అంతా జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నాము.
సో ఈక్వల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అట్ ద ఏజ్ ఆఫ్ 25. సో ఎర్లీగా బాధ్యతలన్నీ కూడా స్వీకరించాల్సినటువంటి పరిస్థితిలో సో ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ ఐ లాస్ట్ మై స్టూడెంట్ లైఫ్. సో మేడం మరి మీ కాలేజ్ లైఫ్ గురించి చెప్పండి. ఆలగడ్డలోనే నా కాలేజ్ లైఫ్ అయింది కాబట్టి, ఓకే, అంటే ఫాదరు ఎమ్మెల్యేగా అట్లా పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి కాలేజ్ లైఫ్లో అంతా అంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అట్లా చూసి ఎవరు నాతో పెద్దగా కలవడం కానీ కొంచెం భయంగానే ఉండేది. అంత చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ కాలేజ్ లైఫ్లో అట్లా ఏం లేదు. సో ఇంట్లో ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ ఉండేవా, ఇలానే ఉండాలి, ఈ టైంకి వెళ్ళిపోవాలి, ఈ టైంకి వచ్చేసేయాలి? ఎప్పుడు లేదు. మా ఫాదర్ మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు, రిస్ట్రిక్షన్స్ అస్సలు లేవు. అందులో లాస్ట్ నేను ఫ్యామిలీలో అందరికంటే. కాబట్టి ఫాదర్కు బాగా లైక్ నేనంటే. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ లేవు, నేను ఏది చెప్తే అది వినేవారు కూడా ఫాదరు. అసలు ఫస్ట్ మీరిద్దరు కలుసుకోవడం ఎలా జరిగింది సార్? ఎక్కడ కలుసుకున్నారు? యాక్చువల్గా శోభ ఎవరో కాదు, మా మేనత్త కూతురే. కొత్తగా ఆమెను నేను చూడడం కానీ అట్లా ఏం లేదు. ఫ్యామిలీలో చాలా సందర్భాల్లో ఫెస్టివల్స్లో ఇవన్నీ కలుస్తుంటాం. ఆల్మోస్ట్ ఆల్ నా మొత్తం కంప్లీట్ అంతా మా అత్తతోనే ఉండేవాడిని. మా ఇంట్లో రేర్ పడుకోవడం కూడా చాలా రేర్ కేసెస్. మా మదర్ బాగా చూసుకునే వాళ్ళ మదర్ దగ్గరనే ఎక్కువ పెరిగాను. నైస్. అరేంజ్డ్ అండి? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఏ ఏజ్లో తనంటే మీకు బాగా ఇష్టం ఏర్పడింది? మాకిద్దరికి మ్యారేజ్ చేయాలనేది ఫ్యామిలీలో ఉండింది. మా ఫాదర్ ఎక్కువ కోరుకునేవాడు, అంటే మా బ్రదర్స్ కానీ వీళ్ళ సిస్టర్స్ కానీ ఎక్కడో ఒక చోట లింకప్ కావాలి రెండు ఫ్యామిలీస్ అనేటువంటి ఆలోచన ఎక్కువ చేసేవారు. జనరల్గా సినిమాలో అంటే సూపర్ సూపర్ లవ్ స్టోరీస్ అన్నీ చూస్తూ ఉంటాం. అలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా మ్యారేజ్ టైంలో? ఎక్కువ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళము. సో మేడం మీరు రాజకీయాల్లోకి రావడం ఆఫ్టర్ మ్యారేజ్ జరిగింది. ఆఫ్టర్ మ్యారేజ్. మీ సపోర్ట్ ఎంతవరకు ఉండిందండి? ఎవరి ఐడియా అసలు? ఫోర్సబుల్గా నాగిరెడ్డి గారి వల్లనే నిలబడ్డాను. అవునా? సిచ్యువేషన్ అదే అంటుంది కానీ బట్ సిచ్యువేషన్ ఇది ఫ్యామిలీ ప్రిస్టేజ్ అనేది ఒకటి, గ్రూప్ ప్రిస్టేజ్. మా ఫ్యామిలీ ప్రిస్టేజ్ అనేది మేము చెప్పేదానికన్నా ఇది గ్రూప్ ప్రిస్టేజ్. సో అప్పుడుండే టైంలో పివి నరసింహారావు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా కంటెస్ట్ చేస్తున్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సో ఎవరు ముందుకు రాలేదు. అటువంటి జంక్షన్లో పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు పిలిపించి అందరు రికమెండ్ చేశారు, యంగ్స్టర్ ఇతనైతే కొంచెం బాగుంటుంది అని. ఇంట్లో అందరు రెఫ్యూజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ మీద మనం కంటెస్ట్ చేయడం అని. అందులో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం. ఎవరికి ఇష్టం లేదు. బట్ ఆ రోజు ఉండేటువంటి పొజిషన్లో అంటే మాకు ఒకటి ఉన్నది, పార్టీ ఏది ఆదేశిస్తే అది ముందుకు వెళ్ళే ఒక మంచి ఆలోచన లీడర్షిప్ మీద పెట్టుకోవడం వల్ల ముందుకు వెళ్ళాను. సో ముందు వెనకాల ఆలోచన చేయకుండా కంటెస్ట్ చేశాను. సో ఐ లాస్ట్ బై 80,000 ఎలక్షన్స్లో. అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ గారు 5 lakhs గిన్నెస్ బుక్ రికార్డులు. సో కంటెస్ట్ చేశాను. ఆ తర్వాత స్లోగా ఎంపీగా స్ట్రగ్అప్ కావడం. నాగిరెడ్డి గారు ఎంపీకి రావడంతో అక్కడ ఎమ్మెల్యే మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చాయి. సో ఆ ఎలక్షన్స్లో ఎప్పుడు అక్కడ ఫ్యామిలీ మధ్యనే జరుగుతుంటుంది ఆలగడ్డలో ఎక్కువ. ఆ సిచ్యువేషన్లో అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఏదో శోభను రికమెండ్ చేసేసరికి ఏదో ఒక డమ్మీ క్యాండిడేట్ను ఒకే రబ్బర్ స్టాంపుగా పెట్టుకొని నాగిరెడ్డి ఈ రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి ఆలోచన చేశారు. నాకు తెలుసు ఆమెలో ఎంత వర్త్ ఉందనేది. సో ఆ వర్త్ మీద తీసుకొని వచ్చి కొంచెం ఇష్టం లేకుండానే నచ్చజెప్పి, బలవంతం చేయలేదు, నచ్చజెప్పాను. నచ్చజెప్పి కంటెస్ట్లో ఉండమని రిక్వెస్ట్ చేస్తే సరే ఇంకా ఫ్యామిలీ ప్రిస్టేజ్ ఒకటి, వర్క్ ప్రిస్టేజ్ ఒకటి. సో దానివల్ల ఆమె కూడా అట్లనే నవ్వు స్టేట్లోనే ఒక గుర్తింపు. మేడం మరి సార్లో మీకు బాగా నచ్చిన పాయింట్స్? నాగిరెడ్డి గారిలో బాగా నచ్చిన పాయింట్స్ నాకు 2 నచ్చుతాయి.
ఒకటి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఓ ఫ్యామిలీ అంటే కేవలం నేను పిల్లలే కాదు, టోటల్ ఫ్యామిలీ, బ్రదర్స్ కానీ వాళ్ళ పిల్లలు మమ్మల్ని ఎలా చూసుకుంటాడో, తన పిల్లల్ని ఎలా చూసుకుంటాడో బ్రదర్ పిల్లలు అంటే కూడా అంతే ఈక్వల్గా లైక్ చేయడం కానీ, వాళ్ళని అదే విధంగా బాధ్యత తీసుకోవడం కానీ బాగా నచ్చుతుంది. అదే కాదు, ఇంకోటి ఏంటంటే నాగిరెడ్డి గారికి ఎవరిని అయితే నాగిరెడ్డి గారు నమ్ముకొని పాలిటిక్స్లో కానివ్వండి, ఫ్రెండ్షిప్లో కానివ్వండి, ఎవరైతే తనతో ఉంటారో వాళ్ళ కోసం ఎలాంటి కష్టాన్నైనా బేర్ చేస్తారు. ఇంకా తను ఎంత నష్టపోయినా కూడా పట్టించుకోరు. ఇంకా వాళ్ళని మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ఒక మంచి ఇది ఉంది. ఇంకోటి ఏదన్నా ఉంటే ఎదురుగానే మాట్లాడేస్తారు. ఇంకా మళ్ళీ వెనక వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ, వాళ్ళ గురించి ఇంకా వేరే ఒపీనియన్తో ఉండరు, ఎదురుగానే చెప్పేస్తారు, ఫ్రాంక్గా ఉంటారు. సో ఇవన్నీ నాకు నచ్చుతాయి బాగా. సో చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు సార్ గురించి. మరి మీకు శోభా గారిలో బాగా నచ్చేవి? ఆమె కూడా తన ఓపెన్ హార్టెడ్, ఓకే, అందరినీ బాగా కేర్ తీసుకుంటుంది, ఫ్యామిలీ అన్నాను. ప్లస్ ఆమెకు నచ్చింది ఏంటంటే ఇంకొకటి పట్టుదల ఎక్కువ, ఏదైనా సరే సాధించాలి అనేది ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. అచీవ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డా కూడా అచీవ్ చేయాలనే ఒక పట్టుదలతో ముందుకెళ్తాను. అది నాకు నచ్చింది. సో మీ ఇద్దరు కూడా ఈక్వల్గా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, అందరినీ బాగా చూసుకుంటారు. ఈక్వల్గా ఇస్తాము. ఇంట్లో వంట చేసే టైం ఎప్పుడైనా ఉంటుంది? నేను బలంతంగా పంపిస్తాను. ఒకసారి వంట వాళ్ళు చేసే వంటలు తిని విసుగొచ్చి డిమాండ్ చేస్తాను, కమాండ్ చేస్తాను, ఈరోజు నేను వంట తినాలి అని అన్నప్పుడు ఈవెన్ పిల్లలు కూడా దే విల్ ఫోర్స్ దేర్ మమ్మీ. ఓకే, మేడం చేసే డిషెస్లో మీకు బాగా నచ్చిన డిష్? చికెన్ నాన్ వెజ్. ఎప్పుడైనా సార్ ఇంతవరకు ఒక్కసారైనా హెల్ప్ చేశారా మీకు కిచెన్లో? అస్సలు లేదు, కిచెన్లోకి అడుగు పెట్టరు. ఒకసారి ఆస్ట్రేలియాలో చేశారు అనుకుంటాను. అది గుర్తుందా లేదా తిందాం అనుకుంటా. అసలు మీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడం అనేది కుదురుతుందా ఫ్యామిలీతో? ఎక్కువ వెళ్తుంటాం, బాగా వెళ్తాము. నేను తను లేకుండా సినిమా కానీ టెంపుల్ కానీ ఇంతవరకు విజిట్ కాలేదు. సినిమాలు బాగా వెళ్తాము. మీరిద్దరు కలిసి చూసిన మొదటి సినిమా ఇది? సినిమాల గురించి ఇంకా నాగిరెడ్డి గారే చెప్పారు, ఎందుకంటే చాలా తిరుపతిలో సీతారామ కళ్యాణ్ బాలకృష్ణ గారిది. ఓకే, ఆ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అని. నేను సినిమాలు చూస్తాను కానీ తర్వాత గుర్తుండదు, అది ఒకసారి గుర్తులేదు. చూసిన సినిమాకే మళ్ళీ వస్తూ ఉంటాను. ఓహో ఈ సినిమా నేను చూసానే మళ్ళీ రెండోసారి కూర్చున్నప్పుడు. ఓకే, మరి పిల్లలతో మిస్ అవ్వడం? ఇద్దరము పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పిల్లల్ని మిస్ అవుతుంటాము. ఉంటే మాత్రం వాళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ బయటికి వెళ్తాము. వాళ్ళు కూడా చెప్తుంటారు, మీ ఇద్దట్లో అల్టిమేట్ గోల్ పాలిటిక్స్ అయినప్పుడు ఎవరో ఒకటి చేయండి, ఒక డ్రాప్ కండి. పిల్లలు మిస్ అవుతుంటాము. అబ్బాయిలు అయితే మమ్మీ పెట్టు, అమ్మాయిలు అయితే డాడీ పెట్టు ఉంటారు. మీ పిల్లలు ఎవరంటే బాగా ఇష్టం? అదే ఉంది, అమ్మాయిలు నా దగ్గర ఉంటారు, బాబు ఎక్కువ నాతో అఫెక్షన్గా. సో ఆయనలో మీకు ఏమైనా నచ్చకపోతే, నాకు మీరు ఇది నచ్చలేదు, ఇది చేంజ్ చేసుకోండి అని చెప్పడం ఏమైనా ఉంటుందా? మీరు అడ్జస్ట్ అవుతారు? చెప్తాను, ఫస్ట్ చెప్తాను, చెప్పినా వినకపోతే ఇంకా వదిలేస్తాను. అవునా? దాని గురించి వదిలేసింది అంటే జనరల్గా ఫ్యామిలీ ఏమి ఉండవు మాకు. పాలిటిక్స్లోనే ఏమన్నా వస్తాయేమో కానీ ఫ్యామిలీలో పెద్దగా అట్లా ఇద్దరము డిఫర్ అయ్యే ఇష్యూస్ పెద్దగా ఏమి ఉండవు. ఓకే, సో మేడంలో అలా మార్చాలి అనుకొని వదిలేసింది, ఇంకా మారక. అసలు మీరు అన్నారు పట్టుదల ఎక్కువ అని. ఉడుం పడుతుంది, కొన్ని విషయాల్లో పడుతుంది, కొన్ని సందర్భాల్లో పడుతుందేమో అని అనుకున్నప్పుడు వదిలేస్తారు. అట్లా కూడా ఉంది. మేడం, ఒక పొలిటీషియన్గా మీకు బాగా నచ్చుతుందా, లేకపోతే ఒక వైఫ్గా ఎక్కువగా ఇష్టం? అలా డిఫరెన్స్ చేసి ఎప్పుడు చూడలేదు. నేను చూసినప్పుడల్లా ఇప్పుడు హౌస్ వైఫ్
ఎలా ఫీలింగ్స్ ఉంటాయో జనరల్గా హౌస్ వైఫ్ పొలిటికల్ సైడ్ వెళ్ళినప్పుడు ఐ డోంట్ థింక్ ఎనీ చేంజెస్ విల్ బి దేర్. సో యాటిట్యూడ్ అంటే ఫ్యామిలీ పైకి రావాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని ఏ హౌస్ వైఫ్ కోరుకుంటుందో ఆ లేడీ పొలిటికల్గా పోయినప్పుడు మాత్రం సమాజాన్ని కూడా అట్లనే ప్రేమించే అవకాశాలు ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ ఆ చేంజెస్ ఉంటుందని నేను అనుకోవడం. ఎన్నేళ్ళైందండి మీ మ్యారేజ్? 22 years. 22 years. అసలు మిమ్మల్ని చూస్తే అలా అనిపించు, ఏదో 12 years అండ్ 10 years అయింది అన్నట్టుగా. 22 years మ్యారీడ్ లైఫ్లో ఇప్పటి వరకు మర్చిపోలేని సంఘటన, మెమరబుల్ ఇన్సిడెంట్ అలా గుర్తుండిపోయింది? మేము మ్యారేజ్ చేసుకునే ఏజ్కు ఆ టైంకు అన్నీ సమస్యలు వచ్చి పడ్డాయి. సో ఫ్యామిలీ బర్డన్, ముగ్గురు అన్నగారు చనిపోవడము, చిన్నపిల్లల వల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, అట్ ద టైం సేమ్ టైం పాలిటిక్స్, ఫ్రాక్షను, వర్క్ గ్రూపు, వాళ్ళకి పనులు చేయాలి. సో ఈ కాన్సెప్ట్లో ఎప్పుడు ప్రెస్టేజ్గా పోయింది లైఫ్ అంతా. చెప్పాలంటే పర్సనల్ లైఫ్ చాలా పోగొట్టుకున్నాము. మా ఇద్దరు పర్సనల్ లైఫ్ కూడా మేము పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు. ఆ ఏజ్లో ఒక ప్రెస్టేజ్, అందరికన్నా బెటర్ పొజిషన్లో ఉండాలి, మన వర్గాన్ని ముందుకు వెళ్ళాలి, మన వర్గం ప్రజలు కానీ మా కుటుంబాల కోసం త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు. అప్పుడు ఆ సిచ్యువేషన్లో చాలా ఒక ఎక్కువ ఫ్రాక్షన్ హెవీగా ఉంది. పోలీసులతో ఫైట్, వాళ్ళతో ఫైట్ చేసి కార్యకర్తలను కాపాడుకోవడం, ఇటువంటి హెవీ సిచ్యువేషన్లో మేము ఆ మెమరీస్ అనేది అసలు ఆ మెమరీసే లేవు. బయటికి పిల్లలతో వెళ్ళినా కలిసి వెళ్ళింది ప్రతిదీ స్వీట్ మెమరీనే. ఇంకా మాకు స్పెసిఫిక్గా పలాని రోజు పలాని ఇన్సిడెంట్ అని కాదు. సో ఇంట్లో కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మీరు అందులోకి వచ్చారు, సార్ కూడా అందులో ఉన్నారు. ఎప్పుడైనా అసలు ఇదంతా వదిలేసి రిలాక్స్ అయిపోదాం కొన్నాళ్ళకి అని ఎప్పుడైనా అనిపించిందా ఇద్దరికి? చాలాసార్లు అనిపిస్తుంటుంది నాకైతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను 5 years ఉన్నప్పటి నుంచి ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి అదే అట్మాస్ఫియర్లో పెరిగాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అట్లే అనిపించింది. కానీ మా వల్ల ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు మాత్రము కరెక్ట్ దాంట్లో ఉన్నాను అనిపిస్తుంది. ఒక్కోసారి పర్సనల్ లైఫ్ మిస్ అయినప్పుడు మాత్రము వదిలేసి ప్రశాంతంగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది. కానీ ప్రజల్లోకి పోయినప్పుడు మాత్రం అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉండవు. ప్రజల్లోకి పోయినప్పుడు ఇంకా చేయాలి వాళ్ళకు అనేది ఒక ఇంకా పట్టుదల వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నాము అంటే చాలామంది లైఫ్స్ కూడా డెడికేట్ చేశారు. చాలామంది కార్యకర్తలు మా కుటుంబం బాగుండాలి, రాజకీయంగా ఎదగాలని చెప్పి చాలామంది దే హావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. సో వాళ్ళందరి ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళు లైఫ్స్ లూజ్ చేసుకునేటంత అభిమానం మా కుటుంబం మీద ఉంది అనేది ఒకసారి ఆలోచన చేసినప్పుడు వ్యక్తిగతంగా స్వార్థంగా ఆలోచన చేసుకునే బదులు సమాజం కోసం, మా కోసం కష్టపడిన మా వర్గీయుల కోసం మేము పోరాటం చేయాల్సిందే టిల్ మా ఊపిరిన్నంత వరకు అనేటువంటి ఆలోచన వస్తుంది. అది వచ్చినప్పుడు స్వార్థంగా ఆలోచన చేసుకునే పరిస్థితి అయితే రాదు. సో మేము అధికారంలో ఉన్న పొజిషన్లో ఉన్నా లేకున్నా కానీ కూడా మా కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది పబ్లిక్ అది ఎప్పుడు మేము మా ఊపిరి ఉన్నంత వరకు మేము కొనసాగించాల్సిందే. ఓకే, కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అప్పట్లో చూసేటప్పుడు సావిత్రి మూవీస్ బాగా చూసేవాడు. తర్వాత హీరోయిన్స్ మారే కొద్దీ మన ఇది కూడా మారుతుంటుంది. హీరోస్ నేను ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ను బాగా అభిమానిస్తాను. లైక్ ఎంజీఆర్ కూడా నాకంటే బాగా ఇష్టం. జనరల్గా హస్బెండ్స్ ఏమైనా గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. చాలా ఎప్పుడైనా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారండి. ఎప్పుడో బిగినింగ్లో ఇచ్చారు, తర్వాత ఇంకెప్పుడు ఇవ్వలేదు. ఏం జరగని ఎప్పట్లో సారీ తీసుకొని వచ్చారు ఎక్కడికో వెళ్ళి, ఢిల్లీ నుంచి అనుకుంటాను. తక్కువ ఉంటాయి కానీ షాక్స్ ఎక్కువ ఉంటాయి. ఎలాంటి షాక్లు ఇస్తుంటారు? ఎప్పుడైనా అలిగినప్పుడు కూడా
అసలు అలగడం చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా కాస్త ఇస్తే అలిగితే నేనే అలిగాను. అవునా? ఎప్పుడైనా కనీసం ఒక్క రోజైనా మాట్లాడుకోకుండా ఉన్నారా మీ ఇద్దరు? ఇలా ఒక కోపం రోజు వచ్చేసి? అంటే కష్టం, ఒక రోజు అంతా ఒక గంట గంట మ్యాక్సిమం. సార్ మీ చిన్నప్పుడు మీ చైల్డ్హుడ్ డేస్లో మీ ఫాదర్తో మీ రిలేషన్ ఎలా ఉండేది? ఇంట్లో అందరికన్నా నేనే పెట్టు ఫాదర్. ఓకే. ఎడ్యుకేషన్ల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఎవరు కేర్ తీసుకునేవాళ్ళు కాదు. మా ఫాదర్ కేర్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన కూడా అప్పట్లో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన కూడా పొలిటికల్ లైఫ్లో వీళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం గ్రాస్ రూట్లో ఉండే సబ్జెక్టులంతా కూడా ఫాదరే చూసుకునేవాడు. సో మా ఫాదర్ కూడా ఆ టైంలో కూడా ఇంటిని పెద్దగా ప్రేమించేవాడు కాదు, సమాజాన్ని ఎక్కువ ప్రేమించేవాడు. సో ఆ పీరియడ్లో కూడా ఆ టైంలో కూడా నేనంటే చాలా చాలా అభిమానం. ఎంత అంటే మాటలో చెప్పలేను. నేను మెడ్రాస్లో చదువుతున్నప్పుడు కూడా ఏదైనా లెటర్ తెలుగులో రాస్తే మళ్ళీ ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్పేవాడు, తెలుగులో రాయొద్దు, నాకు ఇంగ్లీష్లోనే రాయాలి లెటర్ అని. ఆయనకు రాకపోయినా కానీ ఆ లెటర్ తీసుకుని వెళ్ళి ఆయన కామన్గా కూర్చునే ప్లేస్లో కూర్చొని ఆ లెటర్ అందరికీ ఇచ్చి మా వాడు ఇంగ్లీష్లో రాశాడని అందరితో చదివించుకొని చాలా ఎంజాయ్ చేసేవాడు. ఆయన చనిపోవడం అనేది కరెక్ట్ నా పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్ అంటే +2 అయిపోయింది. ఇంకా మంచి లైఫ్లోకి వెళ్తున్న టైంలో ఫ్రాక్షన్లో మర్డర్ అయ్యాడు. సో ఆ సిచ్యువేషన్ అది జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అది టర్నింగ్ పాయింట్ నాకు చెప్పాలంటే. లేదంటే ఎక్కడో స్టేట్స్కి వెళ్ళి ఎడ్యుకేషన్ చేసేవాడిని. అట్లా ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒకసారి ఆలోచన చేస్తే కొంచెం మనసు భారం ఎక్కుతుంది. సో మరి అప్పట్లో ఫ్రెండ్స్తో ఎలా ఉండేవారు మీరు? నాకు చాలా తక్కువ ఉండే ఫ్రెండ్స్ తక్కువే, సెలెక్టెడ్, అది 1 or 2 అంతే. కానీ వాళ్ళతోనే ఎక్కువ షేర్ చేసుకుంటుంటాను. వీళ్ళ బ్రదరు వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్, మా బ్రదరు, ఇంకో కజిన్. ఓకే. సో అప్పటి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా అలా కంటిన్యూ అవుతున్న వాళ్ళు? అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ అంతా కూడా ఎవరు వచ్చి చేశారో నాకు తెలియదు. నేను చాలా ఫస్ట్ పీరియడ్లో ఉన్నా. అంటే ఇంకా నేను ఏమైపోతున్నా అనే సిచ్యువేషన్లో కూడా వాళ్ళు అండగా నిలబడ్డారు. మేము ఉండాము, డోంట్ వరీ, కిందంతా మేము చూసుకుంటామని చెప్పి వచ్చి అన్నీ నాకన్నా అంటే నా బ్రదర్స్ ఉంటే ఏం చేయగలుగుతారో అంతకన్నా ఎక్కువ చేసి నిలబడ్డారు. మీ పొలిటీషియన్ కెరియర్లో కానీ లేదా ఫ్యామిలీ లైఫ్లో కానీ ఇంకా చేయాలి అనుకొని ఇప్పటి వరకు చేయలేక మిగిలిపోయింది ఏమైనా ఉందండి? ఇప్పుడు వరకైతే మేమేం చేయలేదండి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చాలా తక్కువ. మేము అందులో మాకేంటంటే చేసేదానికి అన్నీ మా 92 నుంచి 2002 వరకు ఎవ్రీ ఇయర్ ఐ ఫేస్డ్ 1 ఎలక్షన్. అన్ని బై ఎలక్షన్స్. యాజ్ ఎంపీగా 4 times కంటెస్ట్ చేశాను. ఆ లిటిల్ పీరియడ్ స్పాన్లో 4 times కంటెస్ట్ చేశాను. 2 times ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. సో మా ఇంట్లో ఇప్పుడు మా వాళ్ళు అంటుంటారు, ప్రతి ఇయర్ ఒక పెళ్ళి, ఒక ఎలక్షన్. వీ డిడ్ంట్ హ్యావ్ సో మచ్ టైం. మా వర్గీయులకు కూడా మా కోసం, మా కుటుంబాల కోసం త్యాగం చేసిన మా వర్గీయులకు కూడా మేము సరిగ్గా చేసుకోలేకపోయాం. సో 1 wordలో చెప్పాలంటే మేము అచీవ్ చేసింది అస్సలు లేదని చెప్పాలి. అచీవ్ చేసేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. జనరల్గా మీరు కూడా చాలా బిజీగా ఉంటారు, మీరు బిజీగా ఉంటారు. లైక్ ఒకరిని ఒకరు మిస్ అవుతూ ఉంటారు అండి. జనరల్గా ఇద్దరు కలిసి ఉండడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంచెం బెటర్, కానీ గతంలో నేను టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ ప్రోగ్రామ్స్ అని జిల్లాలకు ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీగా ఎప్పుడు బయట తిరగడము, పార్టీ మీటింగ్స్కి వెళ్ళడము, చాలా గ్యాప్ వచ్చేది ఇద్దరికి. తను ఆలగడ్డలో ఉంటే నేను ఇక్కడ ఉండేదాన్ని, నేను ఇక్కడ ఉంటే తను అటు వెళ్ళిపోయేవాడు. ఓకే. బాగా గ్యాప్ వచ్చేది. కేవలం డైలీ ఫోన్ అయితే మాట్లాడుకుంటుంటాం, రోజుకు ఒక 5-6 సార్లు మాట్లాడతాము. బాగా ఉండవు అక్కడ కూడా పబ్లిక్ లైఫ్. మీ మెమొరబుల్ టైంని మాతో స్పెండ్ చేసి
మీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ని చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మాలో ఉండేటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను. సో మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయం. థ్యాంక్ యూ సో మచ్.